పీటరు కుటుంబం ఒంగోలులో నివసిస్తుంది. సెకండ్, పీటర్ నాన్నగారు నెల్లూరు ప్రమోషన్ వచ్చింది. వరుణ్ నాన్నగారికి విజయవాడ నుండి నూజివీడుకు బదిలీ అయ్యింది. ఫోర్త్ వన్, తల్లి తండ్రి పిల్లలు ఉన్న కుటుంబాన్ని చిన్న కుటుంబం అని అంటారు. వీరితో పాటు నానమ్మ అమ్మమ్మ తాతయ్య పెద్దమ్మ ఉన్న కుటుంబాన్ని పెద్ద కుటుంబం అని అంటారు. ఎయిర్ కూలర్ ఎయిర్ కండిషనర్ ఏసీలు ప్రస్తుతం ఎక్కువగా చల్లగాలి కోసం వినియోగించుకుంటున్నాం. అక్కడికి ఫస్ట్ లెసన్ అయిపోయిందండి. ఫస్ట్ లెసన్లో పెద్దగా ఏం బిట్స్ లేవు, చాలా సింపుల్ టాపిక్ అది. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి హరిత ప్రపంచం గ్రీన్ వరల్డ్. అందులో ఫస్ట్ బిట్, నేల వాతావరణాన్ని బట్టి వివిధ ప్రాంతాలలో వివిధ మొక్కలు ఉంటాయి. మొక్కలు 2 రకాలు, అవి నేలపై పెరిగే మొక్కలు, నీటిపై పెరిగే మొక్కలు. నేలపై పెరిగే మొక్కలకు ఉదాహరణ మర్రి, రావి చెట్టు, చింత చెట్టు, వేప, బ్లాక్బెర్రీ. సెకండ్ వచ్చేసి పైన్ ఓక్ ప్లాంట్లు పొడవుగా పెరిగే వృక్షాలు పర్వత ప్రాంతాలలో పెరుగుతాయి. ఫోర్త్ వన్, బ్రహ్మజముడు మొక్కలు ఎడారిలో పెరుగుతాయి. ఫిఫ్త్ వన్, ఎడారి మొక్కలు వాటి దళసరి కాండాలలో నీటిని నిల్వ చేసుకుంటాయి, వాటిని ఉపయోగించుకుంటాయి. సిక్స్త్ వన్, నేలపై పెరిగే మొక్కలను నేల మొక్కలు అని అంటారు, నీటిలో పెరిగే మొక్కలను నీటి మొక్కలు అని అంటారు. ఎయిత్ వన్, డక్వీడ్ గుర్రపు డెక్క వంటి మొక్కలు నీటిపై తేలే మొక్కలు. నైన్త్ వన్, కలువ తామర మొక్కల వేర్లు చెరువు సరస్సుల అడుగు భాగంలో పాతుకొని ఉంటాయి. 10th వన్, హైడ్రిల్లా టేప్ గ్రాస్ మొక్కలు నీటి లోపల పెరుగుతాయి. నీటి లోపల అంటే సరస్సులో నీటి లోపల భాగంలో పెరుగుతాయి అన్నమాట. 11th వన్, మడ చెట్లు బురద లేదా చిత్తడి నీళ్ళల్లో పెరుగుతాయి. 12th, మొక్కల్లో వేర్లు 2 రకాలు, అవి తల్లి వేరు, గుబురు వేరు లేదా పీచు వేర్లు అని కూడా అంటారండి. 13th వన్, తల్లి వేర్లు ఒక బలమైన ప్రధాన వేరును కలిగి ఉంటుంది. 14th వన్, ప్రధాన వేరుకు అన్ని వైపులా సన్నని వేర్లు పెరుగుతాయి, ఉదాహరణ వేప, చింత మొదలైనవి. 15th వన్, గుబురు వేర్లు లేదా పీచు వేర్లు గుబురుగా పెరుగుతాయి. 16th వన్, కాండం అడుగు భాగం నుండి అనేక సన్నని చిన్న వేర్లు పెరుగుతాయి, ఉదాహరణ వరి, జొన్న, మొక్కజొన్న మొదలైనవి. 17th వన్, మర్రి, వేప, చింత వంటి వృక్షాలలో వేర్లు నేలలోకి చొచ్చుకొని పోయి ఉంటాయి. 18th వన్, గులాబీ, మల్లె వంటి మొక్కలలో వేర్లు లోతుకి పెరగవు. 19th వన్, నీటి మొక్కల వేర్లు మృదువుగా స్పాంజీలాగా ఉండి తేలడానికి సహకరిస్తాయి.